నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాదులో నగర మేయర్ గనుల మీద రక్షాబంధన్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని బీజేపీ నేత కందుల సంధ్యారాణి అన్నారు. ఈరోజు GDK2 ఇంక్లైన్ మైన్లో సింగరేణి కార్మిక సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు రాఖీ పండుగ శుభాకాంక్షలను ఆమె అందజేశారు. సింగరేణి అనేది కేవలం బొగ్గు గనులు కాదు, తెలంగాణకి వెన్నెముక సింగరేణి. మరి ఇలాంటి సింగరేణిలో ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓడుస్తూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా జీవితం కొవ్వొత్తులా కరుగుతున్న వృత్తినే దైవంగా భావిస్తూ సింగరేణి అభివృద్ధికై, సంస్థ అభివృద్ధికై, ఈ దేశానికి వెలుగులను అందించడం కోసం కృషి చేస్తున్నటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. నేను ఒక సింగరేణి కార్మికుడి బిడ్డగా దాదాపు 20 ఏళ్లకెళ్ళి మీ అందరితో అనుబంధంతో నాకు రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు లేకపోయినా అంతకంటే ప్రేమని, ఆప్యాయతని పంచుతున్న మీ అందరికీ కూడా ఈరోజు నేరుగా వచ్చి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం అనేది నేను చాలా సంతోషకరంగా, జన్మజన్మల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ సింగరేణి కార్మిక కుటుంబాలకి, సమాజానికి మరింతగా ప్రేమ, అనుబంధం ఇంకా కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క సేవల్ని ఇంకా కూడా సమాజం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా నిజంగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. గతంతో చూసుకుంటే ఇవాళ సింగరేణి చాలా ఇబ్బందుల్లోకి పోయింది. కానీ వాళ్ళ కిషన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ 9 బ్లాక్ దగ్గర నుంచి మొదలు పెడితే తాడిచెర్ల బ్లాక్ కావచ్చు, మొన్న మణుగూరు PKOC సంబంధించినటువంటి బ్లాక్ కావచ్చు, సంస్థని పెంచడం కోసం, అభివృద్ధి పెంచడం కోసము వారు అన్ని కూడా సింగరేణికి బొగ్గు బ్లాక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం సింగరేణి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. సింగరేణి పట్ల, సంస్థ పట్ల, కార్మికుల అభివృద్ధి కోసం మనమంతూ బాధ్యతగా తప్పకుండా వారి క్షేమం కొరకు మనం పాటుపడాల్సినటువంటి అవసరం ఉన్నదని మళ్ళొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాగా రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరికని లెవెనింగ్ క్లైమ్ మైన్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకను బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, సిబ్బందికి రక్షాబంధన్ సాంప్రదాయ పద్ధతిలో రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట నాయకులు వేలుపుల లక్ష్మణ్, ములుగూరి వీరయ్య, వడ్డెపల్లి భారతి, మాతంగి రేణుక, అరిగేల శ్రవణ్, రాజు తదితరులు ఉన్నారు.
తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద యువతి వివాహానికి సమత ఫౌండేషన్ అండగా నిలిచింది. ఈ మేరకు ఈరోజు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలంలోని సమత గ్రంథాలయంలో రామగుండం ప్రాంతానికి చెందిన కల్లెడ దివ్య వివాహ ఖర్చుల కోసం దుర్గం ప్రమిళ నగేష్ దంపతులు తమ ఫౌండేషన్ తరఫున 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. పేదరికం కారణంగా ఏ ఆడబిడ్డ వివాహం ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమత ఫౌండేషన్ సభ్యులు చందనగిరి ప్రమిళ, ముడి మడుగుల సురేష్, చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, జిమ్మిడి శాంతి కుమార్, రామ్టెంకి విశ్వనాథ ప్రతాప్, బెక్కం నిఖిల్ సాయి తదితరులు ఉన్నారు. చెల్లె కల్లెడ దివ్య మన పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పాత రామగుండం. అన్నయ్య నాకు ఇట్లా పెళ్ళి కుదిరింది, మాకు నాన్న లేడు, అమ్మ ఒక్కతి, చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పింది. చెల్లె నువ్వు బాధపడకు, మా వంతు సహాయం అందిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చాను. ఈరోజు తన పెళ్లి సందర్భంగా ఎల్లుండి 26వ తారీఖు నాడు తన పెళ్ళి, ఆ పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయని చెప్పేసి ఒక 5,000 రూపాయలు సమతా ఫౌండేషన్ ద్వారా ఈరోజు చెల్లికి అందజేయడం జరిగింది. చెల్లి తన భర్త భవిష్యత్తులో మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వాళ్ళ పిల్ల పాపలతో చల్లగా వరదిల్లుతూ మరి ఆదర్శవంతమైన జీవితం గడపాలని మా ఫౌండేషన్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఉన్నది అన్నయ్య అని చెప్పేసానంటే మా వంతుగా ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేస్తూ పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వై సాయప్ప రెడ్డిని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి కోరారు. హైదరాబాద్లోని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ప్రధాన కార్యాలయంలో స్వయంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రామగుండం నగరంలో UIDF పథకం ద్వారా 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన పలు రివైజ్డ్ పనులను సాంకేతిక అనుమతులు పరిపాలన మంజూరు ఇవ్వాలని కోరారు. అలాగే DMFT నిధులు 6,85,00,000 రూపాయలు ప్రతిపాదించిన నూతన జూనియర్ కళాశాల భవన నిర్మాణం, TUFIDC పథకం ద్వారా 4 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు సంబంధించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా గత కొంతకాలంగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగడానికి సహకరించాలని మేయర్ కోరారు. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీరింగ్ చీఫ్ సానుకూలంగా స్పందించారని మేయర్ తెలిపారు. కాగా మేయర్ అంతకుముందు హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. మీ సెల్ ఫోన్ పోయిందా, దొంగలించబడిందా? CEIR పోర్టల్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోండి అంటున్నారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. 27,40,000 రూపాయల విలువ గల 142 ఫోన్లు ఈరోజు అందజేశారు. సెల్ ఫోన్లు స్వాధీనానికి సంబంధించి సిపి ఆదేశాల మేరకు CCS ACP రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ CCS IT సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చేతుల మీదుగా సెల్ ఫోన్ యజమానులకు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దొంగతనం కాబడిన కానీ లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కోసం CCSతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 10,420 CEIR పోర్టల్లో ఫిర్యాదు చేయగా ఇందులో ఇప్పటి వరకు 3,717 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సెల్ ఫోన్ యజమానులకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు DCP పరిపాలన K. శ్రీనివాస్, CCS ACP రవీందర్, ప్రవీణ్ కుమార్, వై కృష్ణారెడ్డి, టి గోపి, పి బాలాజీ వరప్రసాద్, IT కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, SIలు బి జీవన్, ఎం చంద్రశేఖర్, MA నజీర్, ఎం శివ కేశవులు, కె భాస్కర్రావు, బి భూమన్న, బి శిరీష, లలిత తదితరులు ఉన్నారు. పోలీస్ కమిషనరేట్
142 దొంగ చేసిన మొబైల్ ఫోన్ రికవర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఓనర్స్కి రిటర్న్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 142 మొబైల్ ఫోన్స్ వాల్యూ 28 lakhs ఎక్కువ ఉంటుంది. వాల్యూస్ ఎక్కువ మీరు విన్నారా, వాళ్ళకి మొబైల్ ఫోన్లో ఉన్న అటాచ్మెంట్, తర్వాత మొబైల్ ఫోన్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ ఇంపార్టెన్స్ ఇదంతా వాళ్ళ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో సిసిఎస్ అండ్ ఐటీ టీమ్ కలిపి ఈ పెటిషనర్స్తో విక్టిమ్స్తో మాట్లాడి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈరోజు రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ మొబైల్ మిస్ అయితే ఫస్ట్ మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, బ్లాక్ చేయండి. ఎందుకు మీ మొబైల్ మళ్ళీ వేరే క్రైమ్కి ఉపయోగం కాకుండా యూజ్ కాకుండా ఆపుకోవడానికి బాధ్యత మీది. తర్వాత డిటెక్షన్ చేయడానికి బాధ్యత మనది. మనకు ఉన్న సిఐఆర్ పోర్టల్ ద్వారా, తర్వాత ఐఎంఈ నెంబర్ ట్రాకింగ్ ద్వారా మనం తప్పకుండా రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాము. సక్సెస్ కూడా దొరుకుతుంది, మీరు చూస్తున్నారా. బట్ మీ మొబైల్ మిస్ అయితే ఆ బ్లాక్ చేయడానికి అండ్ ఇన్ఫార్మ్ చేయడానికి ఈ రెండు విషయం ఎవరు మర్చిపోకండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఇక్కడ వచ్చిన అందరు రిసీవర్స్ ఎవరికి మిస్సింగ్ అయింది వాళ్ళని మేము రిటర్న్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఒక ప్రజలు వెళ్ళి ఈ మాట ఏ విధంగా మిస్ అయింది అండ్ ఏ విధంగా మనము బ్లాక్ చేసాము, తర్వాత పోలీస్ పోర్టల్ ఇంటిమేషన్ ఇచ్చాము, అవన్నీ విషయం పబ్లిక్ లో సర్క్యులేట్ చేస్తే డెఫినెట్లీ మొబైల్ విల్ బి వెరీ సెక్యూర్ డివైస్. అండ్ ఇప్పుడు కూడా నష్టమైన మిస్ అయినా మనము రిటర్న్ తీసుకురావడానికి మనకు సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.